ఇజ్రాయెల్ తర్వాత రష్యా రెండవ దేశం ఓపెన్ గా మాకు ఇండియన్ వర్కర్స్ కావాలి ఇక్కడ వర్క్ కోసం అని ఓపెన్ గా ఆడడం. బహుశా ఈ ఇయర్ లోనే ఇండియన్ వర్కర్స్ రష్యాకి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ న్యూస్ గురించి మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది ఇండియా అండ్ రష్యా మధ్య చాలా పెద్ద మూవ్ అనొచ్చు ఈ డెవలప్మెంట్ అనేది. ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ అనేది వెస్టర్న్ కంట్రీస్ శాంక్షన్స్ కి అగేన్స్ట్ గా వెళ్తుంది. అండ్ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, సరే అడిగింది రష్యా వర్కర్స్ ఇండియా నుంచి కావాలని, అది దాదాపు 10 lakhs వర్కర్స్ అంటే 1 million వర్కర్స్. సో మళ్ళీ వెస్టర్న్ కంట్రీస్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. సో వెస్టర్న్ కంట్రీస్ కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం సింపుల్ గా తెలుసుకుందాం. ఇప్పుడు దాదాపు 10 lakhs ఇండియన్ వర్కర్స్ రష్యాకి వెళ్తే వాళ్ళకి అక్కడ పేమెంట్ కావాలి. ఆబ్వియస్లీ రష్యాలో ఇండియన్ రూపీస్ అయితే పే చేయరు, వాళ్ళ కంట్రీలో ఉండే రూపీస్ ఏమో వాళ్ళు ఏమంటారంటే కరెన్సీ రూబల్స్ అంటాం. సో రష్యన్ రూబుల్స్ పే చేస్తారు. ఆ రష్యన్ రూబుల్స్ ఇండియాకి పంపించాలి అంటే కన్వర్ట్ చేసి దానికి ఒక మెకానిజం కావాలి, దానికి ఒక సిస్టమ్ కావాలి. దాన్ని మనం గ్లోబల్ స్విఫ్ట్ సిస్టమ్ అంటాం. సో అది మొత్తం ప్రపంచంలో దాదాపు 200 కంట్రీస్ వాడతారు ఆ సిస్టమ్ ని. ఆ సిస్టమ్ నుంచి రష్యాని బయటికి పంపించేసింది వెస్టర్న్ కంట్రీస్. సో ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఆ సిస్టమ్ ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. సో ఇక్కడే ఆ ప్రాబ్లం. ఆ సిస్టమ్ లేనప్పుడు మన వర్కర్స్ కి ఎలా పేమెంట్ అందుతుంది. ఒకవేళ మనం కనుక ఆ మెకానిజం తయారు చేసుకుంటే ఖచ్చితంగా వెస్టర్న్ కంట్రీస్ కి అయితే అస్సలు నచ్చదు. ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ వరకు వస్తూ ఉంటాయి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీ వరకు చేరుతాయి. సో వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం ఒక పేమెంట్ సిస్టమ్ తయారు చేయాల్సి వస్తుంది కొత్తగా. దాని ద్వారా ఇండియన్ వర్కర్స్, అక్కడికి వెళ్లే వర్కర్స్ అక్కడి నుంచి పేమెంట్ ఈజీగా ఇండియాకి పంపించవచ్చు. మీకు ఇందాకే చెప్పినట్టు స్విఫ్ట్ పేమెంట్ నుంచి రష్యాని బయటికి తోసేశారు. గ్లోబల్ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ అంటే సింపుల్ అండి. ఈ గ్లోబల్ స్విఫ్ట్ పేమెంట్ అనేది ఏ బ్యాంకు కాదు, ఏమీ కాదు. బట్ ఏమంటే రెండు బ్యాంక్స్ ఎవరైతే మనీ సెండ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మనీ రిసీవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ చైన్ అనమాట ఇది. సో ఇది హైలీ సెక్యూర్డ్ సిస్టమ్. సో దీని ద్వారా ఈజీగా బ్యాంక్స్ ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్ ని ట్రస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఒక సిస్టమ్ మన రెండు కంట్రీస్ మధ్య మళ్ళా మనం ఒకటి కొత్తది తయారు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లక్షలాది ఇండియన్ వర్కర్స్ అలా పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి పేమెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఉండకూడదు. సో బహుశా అందుకే ఏమో వ్లాడిమిర్ పుటిన్ గారు ఈ ఇయర్ ఇండియాకి వస్తున్నారు. ఈవెన్ మోడీ గారు ఇన్వైట్ చేశారు, ఇండియాకి రావాలి మనం మాట్లాడుకోవాలి అని. ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేశారు పుటిన్ గారు. అప్పుడు వచ్చినప్పుడు దీని గురించి ఏ డిస్కషన్స్ ప్రోగ్రెస్ అయితే చూడాలి ఖచ్చితంగా. ఈ కొత్త పేమెంట్ సిస్టమ్ కనుక ఏర్పాటు అయితే ఖచ్చితంగా వెస్టర్న్ కంట్రీస్ కి నచ్చదు, ముఖ్యంగా అమెరికాకి అస్సలు నచ్చదు. అందుకే ఇండియాకి అగేన్స్ట్ గా అమెరికా నుంచి రకరకాల స్టేట్మెంట్స్ ఆల్రెడీ వినిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ అమెరికన్ సెనేటర్స్ ఏమంటున్నారు అంటే ఇండియాపై అలాగే చైనాపై వీళ్ళిద్దరిపై శాంక్షన్స్ విధించాలి, మనం 500% టారిఫ్ వేయాలి. ఎందుకంటే వీళ్ళు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటారు, మన శాంక్షన్స్ ని ఇగ్నోర్ చేసి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని. ఒకవేళ అదే టారిఫ్స్ కనుక మన మీద పడితే అది మనకి చాలా డేంజర్. కానీ రెగ్యులర్ గా హేట్ అయితే కనిపిస్తా ఉంది ఇండియాకి, చైనాకి అగేన్స్ట్ గా, అండ్ ముఖ్యంగా ఇండియాకి అగేన్స్ట్ గా కూడా. ఈవెన్ మనం గతంలో కూడా ఈ న్యూస్ విన్నాము, మనము రష్యన్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ కొనే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎలాగో మన సొంత 5th జనరేషన్ ఫైటర్ జెట్ అయితే AMCA ప్రాజెక్ట్ అనేది దానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇక్కడ కాంటెస్ట్ లో F-35 ఏదో అమెరికన్ ఫైటర్ జెట్ ఉందో అది మనం దాదాపు కొనకపోవచ్చు. దాని లేటెస్ట్ కామెడీ మనందరికీ తెలిసిందే. అది కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది, అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది. ఆ విషయం గురించి నేను క్లియర్ గా వీడియో కవర్ చేశాను. సో ఇలాంటి టైంలో నాకు తెలిసి F-35 మనం కొనము. Su-57 ఏదైతే రష్యాది 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఉందో అది కొనే ఛాన్సెస్ ఉన్నాయి. దాని రిలేటెడ్ న్యూస్ అయితే వస్తున్నాయి రెగ్యులర్ గా. ఒక్కసారి గమనిస్తే 10 లక్షల మంది వరకు వర్కర్స్ వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండడం రష్యాకి. అది కాకుండా మనం రష్యా నుంచి 5th జనరేషన్ ఫైటర్ జెట్ కొనే ఛాన్సెస్ ఉండడం, అది కాకుండా మనం కంటిన్యూగా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ చాలా చేదుగా అనిపిస్తున్నాయి అమెరికాకి. వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేయాలి ఇండియాకి అగేన్స్ట్ అని వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మనం రష్యా నుంచి ఇంకా ఆయిల్ కంటిన్యూగా కొనే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ మనకు తెలియదు ఎప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పై అటాక్ చేస్తారో, లేదా ఓన్లీ ఇజ్రాయెల్ అటాక్ చేసినా వీళ్ళు మళ్ళా గల్ఫ్ కంట్రీస్ లో ఈ యుద్ధ వాతావరణం నెలకొంటే అప్పుడు ఆయిల్ సప్లై అనేది చాలా డిస్టర్బ్ అవుద్ది. అప్పుడు ఆయిల్ ప్రైజెస్ చాలా ఎక్కువైతాయి. అప్పుడు మనం ఈ గల్ఫ్ కంట్రీస్ పై ఎక్కువ డిపెండ్ అవడం కన్నా రష్యాపై డిపెండ్ అవడం కొంతవరకు బెటర్ అని చెప్పి మనం రష్యా నుంచే ఆయిల్ ఎక్కువ కొనే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. చూడాలి మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్ ఈ 10 lakh వర్కర్స్ ప్రపోజల్ ఏదైతే రష్యా రిక్వెస్ట్ చేసిందో ఇది యాక్సెప్ట్ చేస్తుందా. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే బెనిఫిట్స్ ఏంటంటే ఈ లాక్స్ ఆఫ్ పీపుల్ అక్కడ వెళ్ళి సంపాదించిన డబ్బు మనకి రూపీస్ లో
ఫారిన్ రెమిటెన్సెస్ రూపంలో మనకి రావడం మనకి చాలా ఇంపార్టెంట్. అది చాలా బెనిఫిట్ అవుతుంది మన ఎకానమీకి. అదొక బెనిఫిట్. అది కాకుండా ఇండియా, రష్యా రిలేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్‌లో వెళ్తాయి. ఒకరిపై ఒకరికి డిపెండెన్స్ అనేది పెరుగుతుంది. రిలేషన్స్ ఇంకా చాలా స్ట్రాంగ్‌గా గ్రో అవుతాయి. ఇప్పుడు గనక మనం అబ్జర్వ్ చేసుకుంటే అమెరికాపై మనం ఎక్కువ డిపెండెన్సీ ఆర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే రీజన్ 2. ఒకటి ట్రేడ్. మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ కంటే కూడా మనం అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. మన ట్రేడ్ సర్ప్లస్‌లో ఉన్నాం. సో అది మనకి బెనిఫిట్. ఒకవేళ టారిఫ్స్ మనపై వేస్తే మన కంపెనీస్‌కి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఇంకొక డిపెండెన్సీ ఏమంటే చాలా మంది ఇండియన్స్ వెళ్లి అమెరికాలో పని చేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు మనకి ఫారిన్ రెమిటెన్స్ పంపిస్తారు. అక్కడ డబ్బులు సంపాదించి మన ఇండియాకి పంపిస్తారు. ఇదొక బెనిఫిట్. ఒకవేళ మనం ఇలా రష్యాతో ఎక్కువ ఎంగేజ్ అయ్యి మన వర్కర్స్, మన స్కిల్డ్ ఫోర్స్ కావచ్చు, లేదా అన్‌స్కిల్డ్ ఫోర్స్ కావచ్చు, లేదా సెమీ స్కిల్డ్ ఫోర్స్ కావచ్చు, రష్యాలో ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటే, అప్పుడు మన అమెరికన్ డిపెండెన్సీ కొంచెమైనా తగ్గొచ్చు. అట్ ద సేమ్ టైమ్ రష్యాపై మనం కొంచెమైనా డిపెండ్ అవ్వచ్చు. ఎందుకంటే రష్యా అమెరికాలో మేము అది శాంక్షన్స్ చేస్తాం, ఇది చేస్తామని అనదు. సో మనకొక ఆన్ సేమ్ ప్లాట్‌ఫార్మ్ మనకొక ఫ్రెండ్ ఉన్నట్లు ఉంటారు. సో ఇది బెనిఫిట్. ఇప్పుడు అమెరికా నుంచి పంపించే వాళ్ళు ఎవరైతే ఇండియాకి డబ్బులు పంపిస్తున్నారో లైక్ రెమిటెన్సెస్, దానిపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 1% టాక్స్ వేయాలి అని చూస్తున్నారు. సాధారణంగా ఇలాంటి టాక్సెస్ కాలక్రమేణా పెరుగుతూ పోతాయి. 1% నుంచి 2%, 3% టైమ్ టు టైమ్ ఇంక్రీజ్ చేస్తారు. సో మనకి బెస్ట్ చాయిస్ రష్యా అవ్వచ్చు. కానీ చూడాలి ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో.